ఎవరు చూడలేదు కదా, పదమ్మా. వెళ్ళిందన్నారు, మరి ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు దీన్ని ఎవరు హత్య చేశారు? వెంటనే ఈ విషయం రాజేశ్వరికి చెప్పాలి. పద. అమ్మా రాజేశ్వరి, చిత్రను ఎవరో హత్య చేశారమ్మా. ఏంటి మామయ్య నువ్వు అనేది? అవునమ్మా, త్వరగా రా. అక్క, బయట చిత్రను ఎవరో చంపేశారక్క. ఏంట్రా నువ్వనేది? మా అత్తని చంపినారా? ఏంది మీరనేది? అదేంట్రా, అది గూడెం వెళ్ళిందని చెప్పావు కదా, మరి అది ఇక్కడికి ఎలా వచ్చింది? అదే తెలియదక్క, మీరు ముందు రండి. అయ్యో, రారా రా. అమ్మ చిత్ర, 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 చిత్ర ఏమైందమ్మా? చిత్ర, చిత్ర ఏమైందమ్మా? చిత్ర ఏమైందమ్మా? చిత్ర ఏమైంది? ఎంత ఘోరం జరిగింది. ఎవరే నేను పొడిచింది? చిత్ర చిత్ర లే 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 మాలే చిత్ర చిత్ర. ఒరే భూషణం, చూస్తావేంట్రా? తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం పద. పట్టుకోరా. చెప్పమ్మా, చెప్పు. ఎవరు పొడిచింది? చెప్పు. అమ్మ చిత్ర, నిన్ను పొడిచిందెవరమ్మా? చెప్పు 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 చెప్పు. అమ్మా 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 చెప్పు 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 చెప్పు. అమ్మా అమ్మా అమ్మా. అక్క, తన్ని చంపింది ఎవరో చెప్పాలనుకుంటుంది. చెప్పమ్మా.
చిత్ర అంటే నా చిత్రం చంపింది మంగి మొత్తం అక్కకి తెలిసి అడ్డొచ్చిందనమాట. అయితే నేను ఇప్పుడు నిజం చెప్పినా ఎవరు నమ్మరు. గంగ కోసమని నేను నోరు మూసుకొని కూర్చోవాలి. నువ్వసలు మనిషివా పశువా? సొంత నీ ఆడపడుచను కూడా చూడకుండా చంపేశావు కదే. నీలాంటి రాక్షసునా నేను ఇన్ని రోజులు మా ఇంట్లో పెట్టుకుని అన్నం పెట్టి మేపింది? నీ మోహం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. మావయ్య, పోలీసులకు ఫోన్ చేయి. ఇలాంటి దాన్ని ఉరి తీస్తే గాని బుద్ధి రాదు. సరే అమ్మా. అలా అడగండమ్మా, దానికి కావాలని పని చేయలేదు. ఏదో పొరపాటున జరిగినది. ఏం జరిగినా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు కదే, నిన్ను క్షమించకూడదు. అమ్మగారు, మా అమ్మ ఏ తప్పు చేసుండదు. ఎక్కడ ఏదో జరిగినదమ్మా. అమ్మ, ఏం జరిగిందో చెప్పమ్మా. నువ్వు తప్పు చేయలేదని చెప్పమ్మా. చెప్పమ్మా. లేదమ్మా, నేనే ఈ తప్పు చేసినాను. ఎందుకలా రాక్షసులో మారిపోయావు? అసలు నీకేం మాయరోగం వచ్చింది? అన్యాయంగా దీన్ని పొట్టను పెట్టుకున్నావు కదే. అమ్మా, దీంతో మాటలేంటమ్మా? మామయ్య, చూస్తావే, త్వరగా పోలీసులకి ఫోన్ చేయి. సరే అమ్మా. హలో ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ పదండి. సారు, మా అమ్మ ఏ తప్పు చేయలేదు సారు. మా అమ్మ వదిలేయండి. అమ్మ, నువ్వైనా ఏ తప్పు చేయలేదని చెప్పమ్మా. అమ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. మా అమ్మ వదిలేయమని చెప్పండి. మీరైనా చెప్పండి అమ్మా. నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. వెళ్ళు. అట్టనకమ్మా, మా అమ్మ ఏ తప్పు చేయదమ్మా. అమ్మమ్మ, నువ్వైనా చెప్పమ్మమ్మా, ప్లీజ్. అయ్యో అమ్మ గంగా, ఊరుకోమ్మా, ఊరుకో. కానిస్టేబుల్, ఇవన్నీ జీబెక్కించండి. వద్దు సారు, మా అమ్మను వదిలేయండి సారు. చూడమ్మా, తనను వదిలిపెట్టడం కుదరదు. జాగ్రత్తగా ఉండమ్మా. నీలాంటి దాని నీడ కూడా నా బిడ్డపై పడ్డానికి వీల్లేదు. వెళ్ళు.
అమ్మమ్మ, నువ్వైనా వద్దా చెప్పమ్మమ్మ. ఆ శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించండి. అమ్మా రా వెళ్దాం. అమ్మ గంగా, రా వెళ్దా. అమ్మా, నిన్ను రమ్మంటుంటే నువ్వెందుకు దాన్ని తీసుకొస్తున్నావు? అది రావడానికి వీల్లేదు. అదేంటమ్మా అలా అంటావు? పాపం దీనికి ఇప్పుడు ఎవ్వరూ లేరు. దాన్ని అలాగే వదిలేయమంటావా? వదిలేక ఒక హంతకురాలి కూతుర్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటావా? రేపు ఈ విషయం నలుగురికి తెలిస్తే మన పరువేం కావాలి? దానివల్ల నా బిడ్డకి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని మనం వెళ్దాం రా. అది కాదే, ఇది నీ రక్తం పచ్చుకు పుట్టిన బిడ్డ. దాన్ని వదిలేసి ఎలా వెళతావే? నా మాట విను, దీన్ని కూడా తీసుకెళ్దాం. చాలే ఆపు. ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదా? ఒక హంతకురాలి కూతుర్ని పట్టుకొని నా కూతురు అంటావా? అసలు మనసు ఎలా ఒప్పిందమ్మా నీకు? అది నా బిడ్డ ఎప్పటికీ కాదు. నా బిడ్డ మంగే. వెళ్దాం రా. గంగను వదిలి నేను రాను. అమ్మమ్మ, నేను ఆ ఇంటికి ఇంకెప్పటికీ రాను. అయ్యో నువ్వు వెళ్ళిపో అమ్మమ్మ. అయ్యో గంగా, ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మమ్మ, నేను ఆ ఇంటికి రావడం రాజేశ్వరమ్మకి ఇష్టం లేదు. నన్ను ఎలా రమ్మంటావు? ఇన్నాళ్ళు మా గౌరమ్మ ఇష్టపడింది కాబట్టి నేను ఆడున్నాను, అంతేకాని నాకు ఇష్టమై నేను ఉండలేదు అక్కడ. అయ్యో నాకు మా అమ్మంటే ప్రాణం. తను లేని చోట ఎంత గొప్పదైనా నాకు అక్కర్లేదు. అందుకే నేను అడిగి రాను, మా గోడానికి వెళ్ళిపోతానమ్మమ్మ. అయ్యో నా గురించి నువ్వేం బాధపడకమ్మమ్మ. నాకు కష్టాలు కన్నీళ్ళు కొత్తేం కాదు, అట్టాగే బ్రతకడం కూడా కొత్తేం కాదు. ఇష్టం లేని మనుషుల మధ్య నేను ఆడు ఉండలేనమ్మమ్మ. నేను మా గోడానికి వెళ్ళిపోతాను. ఇప్పుడైనా నీకు బుద్ధొచ్చిందా? దాని చేత మాటలు అనిపించుకునేంత వరకు ఇక్కడే ఉంటావా? రామ్మ వెళ్దాం పద. అది కదమ్మా గంగా, నేను చెప్పేది. అమ్మా, ఇంకొక మాట మాట్లాడేవంటే నా మీద ఒట్టే. రామ్మ వెళ్దాం. అమ్మ రాజేశ్వరి, రాజేశ్వరి, గంగా.
వెళ్లే ముందు ఆ ఇంటికి ఒక్కసారి వెళ్ళి రావాలనే. ఎందుకు మావా? ఆడ మీ అత్తకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలున్నాయి, వాటిని తీసుకుని వెళ్దాం. అట్టాగే మామ. పదమ్మా. విరగడయిందనుకుంటే మళ్ళీ వీడొస్తున్నాడేంటి? కుంపదీసి మమ్మీ వాళ్ళకి నిజం చెప్పాలని వస్తున్నాడా? నో, వాడు లోపలికి రావడానికి వీల్లేదు. ఎందుకమ్మా ఆగిపోయావు? మనల్ని అవమానించి నిందించిన ఇంట్లోకి నేను రాను మామ, నువ్వెళ్ళు. అట్టాగే. ఆగు! ఏంటలా చూస్తున్నా? అది మీ లగేజే. నువ్వు దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మా ఇంట్లోకి వస్తావని నాకు తెలుసు. నీలాంటి అలగా జనం నా ఇంట్లోకి కాలు పెట్టడానికి కూడా వీలేదు. బయటికి వెళ్ళు. వస్తే రాక్షసి, నువ్వే బయటికి వెళ్ళే రోజు త్వరలోనే వస్తుంది, గుర్తుపెట్టుకో.